నెల్లూరు జిల్లాలో 47 కేంద్రాలలో 9,467 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పట్టణం మర్రిపాడు సంఘంలో కుట్టు శిక్షణ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఆత్మకూరులోని జిల్లా వైద్యశాలను 300 పడకలకు పెంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది పాఠశాలలు తెరిచే సమయానికి తల్లికి వందనం పథకం ద్వారా పాఠశాలకు వెళ్లే పిల్లలకు 15,000 రూపాయలు అందిస్తామని వివరించారు. బలహీన వర్గాల తరఫున 132 అప్లికేషన్లు వచ్చాయి. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల తరఫున 82 వచ్చాయి. అంటే మొత్తం 247 అప్లికేషన్లు ఆన్లైన్లో రావడం జరిగింది. 95 మందిని ఎంపిక చేసి ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. దీనిలో అందరికీ 3 మాసాలు శిక్షణ ఉంటుంది. శిక్షణ తర్వాత ఆ మిషన్లు ఏవైతే మీరు నేర్చుకున్నారో అవి ఉచితంగా మీకే ఇచ్చి స్వయం సమృద్ధిని సాధించడానికి, సొంతంగా మీ యొక్క కుటుంబాల్ని పోషించుకోవడంలో మీ ఇంట్లో మగవాళ్ళతో సమానంగా మీరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రిని శ్రీమతి మన సవిత గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇవాళ ఉదయం నుంచి ఒంటిమిట్ట ఇవన్నీ తిరిగి వస్తూ ఉన్నాను. సవితమ్మ అక్కడే కడపలో ఆగిపోయింది. నేను మాత్రం మరిపాడు బద్వేలు ఇవన్నీ చూసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇంకా 152 మందికి మంజూరు చేయాలి. ఇక్కడ 95 మందికే ఇప్పుడు ఎంపిక చేశారు. ఈ 152 ఏదైతే బీసీలకి అయితే బలహీన వర్గాలకి 104, అలాగే ఆర్థికంగా వెనుకబడిన కులాలకి 21, అంతా కలిపి 152 మందికి ఇవన్నీ కూడా మంజూరు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా మంజూరు చేయడానికి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఏమి అపోహపడదు. 95 మందికే వచ్చింది. 247లో మా అందరికీ రాలేదని ఎవరు కూడా మీరు అపోహపడదు. తప్పకుండా మిగిలిపోయిన 152 మందికి కూడా ఇదే విధంగా శిక్షణా కార్యక్రమాలను పెట్టి ఉచితంగా మీకు మీ మిషన్లు మీకు ప్రభుత్వం నుంచి విడుదల చేయించడం జరుగుతుందని చెప్పి నేను ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమానికి సంబంధించి జరిగే కార్యక్రమాలని మీ ముందు చెప్పాలి. చాలామంది ఇటీవల కౌన్సిల్ మీటింగ్ కూడా వచ్చారు. తర్వాత చూశాను ఏమి అభివృద్ధి జరగడం లేదు, ఈ 10 మాసాల్లో ఏమైందని అడిగారు. 10 మాసాల్లో ఏమైందని అడిగేది మమ్మల్ని కాదు అడగాల్సింది, మీ మనుషులకు మీరు అడగండి. 10 మాసాల్లో ఏం జరిగిందో, ఏమి జరుగుతుందో, ఎన్ని కుటుంబాలు లబ్ధి పొందాయో మీరు ఒకసారి బేరీజ్ వేసుకుంటే గతంలో కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ మేరకు నిధులు మంజూరు చేసిందో మీ అందరికి కూడా అర్థమవుతుంది.